ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు ఈ విద్యా సంవత్సరం నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 10వ తరగతి సిలబస్ బోధించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు ఉదయ్ న్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యాశాఖ తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాన్ని వివరించారు. విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరం 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 3వ తేదీ నాటికి సిలబస్ పూర్తి చేయించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరిలో జరిగే ప్రీ ఫైనల్ పరీక్షల సమయంలోనే 9వ తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు. ఈ పరీక్షల అనంతరం మార్చ్, ఏప్రిల్ నెలల్లో 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి సిలబస్ బోధించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు ముందుగానే 10వ తరగతి సిలబస్ పై అవగాహన పొందడంతో పాటు బోర్డు పరీక్షలకు మరింత సిద్ధంగా ఉండగలరని వివరించారు. ఈ నేపథ్యంలో కొమరోలు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఫిబ్రవరి 3వ తేదీ నాటికి 9వ తరగతి సిలబస్ పూర్తి చేసి మార్చ్, ఏప్రిల్ నెలల్లో 10వ తరగతి సిలబస్ బోధించాలని ఆయన కోరారు. 9th క్లాస్కు రేపు ఫిబ్రవరి 5వ తారీఖు నాటికి సిలబస్ పూర్తి చేసుకొని 10th క్లాస్కు జరిగే ప్రీ ఫైనల్లో వాళ్ళకు యాన్యువల్ ఎగ్జామ్స్ జరిపి 9th క్లాస్ వాళ్ళకి మార్చి, ఏప్రిల్లో 10th క్లాస్ సిలబస్ చెప్పబోతున్నారు. అంటే ఫ్రీ ప్లాన్గా రేపు న్యూ అకాడమిక్ ఇయర్లో జూన్ 12వ తారీఖు నుంచి 2026 10th క్లాస్లో స్టడీ అవర్స్ కాకుండా ఈ ఫ్రీ ప్లాన్గా మార్చి, ఏప్రిల్ నుంచే ఆ సిలబస్ 10th క్లాస్ సిలబస్ 9th క్లాస్కు చెప్పబోతా ఉన్నారు. రేపు జరగబోతా ఉన్నాయి.